థ్యాంక్ యూ చెరి గారు, థ్యాంక్ యూ సో మచ్. గ్లోబల్ వైడ్ లైక్ ఆర్ఆర్ఆర్ ఎంత ఫేమస్సో తెలుగు డార్క్ కామెడీస్ అంటే ఆర్ఆర్ అంత ఫేమస్. నవ్ ఐ రిక్వెస్ట్ రితేష్ రాణా టు స్పీక్. థ్యాంక్ యూ అండి. వద్దండి, మీరు మారితే బాగోదు, మీరు క్యారీ ఆన్. బేసిక్గా షారుఖ్ ఖాన్ డర్ అనే సినిమా చేసినప్పుడు ఆ సినిమాని కూడా చాలామంది రిజెక్ట్ చేశారంట. అప్పుడు యశ్ చోప్రా అనుకున్నాను అదే ఈ సినిమా నేను షారుఖ్ ఖాన్తో తీస్తానని చెప్పి. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ స్టార్ అయిపోయాడు. అలాగే ఓకే అండి, మా టీంలో అందరూ కొంచెం షై ఫీల్ అవుతున్నారు, నేను మాడతాను ఇవాళ. సో నా స్పీచ్ ఇది. ఈ సినిమా హీరోయిన్ రియా సింగాకి డైలాగ్స్ నేర్పిస్తా అని చెప్పాను, కానీ అది చేయకుండా అన్నంలో ఆవకాయ ఎలా కలుపుకోవాలి, పప్పులో వడియాలు ఎలా నంచుకోవాలి ఇలాంటి విషయాలు నేర్పిస్తూ టైంపాస్ చేశాను. రియా కోస్టార్స్ అయిన వెనెల్ కిషోర్, అజయ్, హర్ష చెవుడు, కబీర్ సింగ్ దుహాన్, గుండు సుదర్శన్ టైం సెన్స్ లేని నా కోసం సెట్లో వెయిట్ చేయడం ఇష్టం లేదని వార్నింగ్ ఇచ్చారు. లవ్ యూ బ్రదర్స్. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఎడిట్ టేబుల్లో నేను లేని సీన్స్ బాగా ఎంజాయ్ చేశారని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈ విషయం చెర్రీ గారికి చెప్పుకునే డబ్బులు ఎవరు. ఇక మ్యూజిక్ ఇస్తున్నప్పుడు కాలభైరవ్ ఏమన్నాడంటే, ఆల్రెడీ అక్కడ సత్యదేవ్ యాక్టింగ్ వాయిస్తున్నాడు కదా, మళ్ళీ నేను ఎందుకు వాయించడం అని మ్యూజిక్ కొట్టకుండా చిరాకు పడ్డాడు. భైరవన్న ఐ లవ్ యూ. ఈ సినిమా స్టైలిష్ తేజ సినిమా ముందు నేను సన్నబడతానని ఇచ్చిన మాటలు నమ్మి మోసపోయి సెట్లో బట్టలు లూజ్ చేయడానికి కుట్టుకుంటూ నన్ను తిట్టుకున్నాడు. ఫైట్ మాస్టర్ అంజీ నాకు ఫైట్స్ నేర్పించే ప్రాసెస్లో నాతో డైలీ ఫైట్ చేసేవాడు. బట్ మీకు తెలియదు, ప్రతి ఫైట్ నేనే గెలిచేవాడిని. థ్యాంక్ యూ అంజీ మాస్టర్. కొరియోగ్రాఫర్స్ విజయ్ పోలాకి, వెంకటేష్ ఎన్నో స్టెప్లు ఇచ్చారు, కానీ అసలు ఈయన పెట్టుకుని ఇంత రాంగ్ స్టెప్ మేమే వేసామని చాలా ఫీల్ అయ్యారు. ప్రొడక్షన్ డిజైనర్ నార్ని శ్రీనివాస్ లైఫ్లో ఎన్నో సినిమాలు సెట్లు చూశాను, కానీ నా మైండ్ సెట్ అంటే చాలా చిరాకు పడ్డాడు. ఇక రితేష్ వయసును వస్తే నా వల్ల అతను పైకి వచ్చాడని నేను ఫీల్ అవుతాను, కానీ నిజమేంటో బుర్రని ఎవరికైనా తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. May 1st జెట్లీ చూడండి, ప్లీజ్ బ్లెస్ అస్ ఆల్. థ్యాంక్ యూ. బా మీ స్పీచ్లో ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. యా, సో థ్యాంక్ యూ. నాకు మీ గ్లాసెస్ చాలా నచ్చాయండి. చిన్నప్పుడు నా హెయిర్ క్లిప్ కూడా ఇలానే ఉండేది, ఇలా పైకి. మొత్తం క్లియర్గా కనిపిస్తుంది, స్కాన్ చేస్తున్నారు ఇందాక నుంచి. అయితే కాదు, ఒక ఫైనల్గా మనం Q&A సెషన్లోకి వెళ్ళే ముందు ఒక్క ఓకే ప్లీజ్ సార్. డైరెక్టర్ గారి టైమింగ్ స్క్రిప్ట్లో చాలా బాగుంటుంది, షూటింగ్ టైంలో కూడా టైమింగ్ చాలా బాగుంటుంది, ప్రమోషన్స్లో కూడా టైమింగ్ చాలా బాగుంటుంది. ఆ టైమింగ్ మిస్ అవ్వకూడదని నారాయణ ఆ బాక్స్ లేకుండా తీసరా, అదే బాక్స్ వద్దు, మామూలు తీసు సార్. మీ టైం ఎప్పుడు మిస్ అవ్వకుండా ఎప్పుడు మీతోనే ఈ టైం ఉండాలని మీకు వాచ్ క్లాప్స్. యాక్చువల్గా ఇది మొన్న డబ్బింగ్ స్టూడియోలో రీల్ చేస్తున్నప్పుడు నాకు టైం లేకపోతే ఆయన వాచ్ ఇచ్చారు, అది ఈట మర్చిపోయా ఇప్పుడు స్టేజ్ మీద. థ్యాంక్ యూ సార్. సో ఎంత బాగా టైమింగ్లో చెప్పారు మీరు. ఆయన టైం ఎప్పుడు బాగుంది కాబట్టి ఆయన వాచ్ మళ్ళీ తిరిగి వచ్చిందనమాట. సో నేను ఇందాక నుంచి ఒక రిక్వెస్ట్ మీ ముందు పెడుతూ ఉన్నాను, అదే సత్య ఈజ్ నాట్ జట్టిల్లి. అందరూ స్టెప్ వేసి అలసిపోతున్నారు. ఇవాళ మీ స్టెప్ చూసి వాళ్ళు కాస్త కాదు అంటే అది స్పెట్స్ ప్రాబ్లం, అది ఈ కాంబినేషన్ బాగుంటుందండి.